నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. ఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గుబ్బల శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. మీరు చేస్తున్న సేవల గురించి, మహిళల కోసం చేస్తున్న సేవల గురించి ఒకసారి ఎలా చేస్తున్నారు, ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అనే విషయాన్ని ఆమె మాటలతోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా 2 days బ్యాక్ మదర్స్ డే చేసుకున్నామండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మలందరికీ నా ట్రస్ట్ తరఫున. సో నేను సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అన్నది స్టార్ట్ చేసి 4 years అవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అన్న దాంతో నేను సోషల్ సర్వీస్లోకి వచ్చానండి. అది మా ఫాదర్ స్టార్ట్ చేశారు. సో మా నాన్నగారు ఫిజియోథెరపిస్ట్. ఎంతో మంది పోలియో పిల్లలకి ఆయన ఉచితంగా చేశారు 15 సంవత్సరాలు. సో ఆయన దాంతోటే నేను ఫ్రీ సర్వీస్ చేయాలని నాకు కూడా ఆయన చూసి నేర్చుకున్నాను. సో గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నేను సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డెఫ్ అండ్ డెమ్ స్కూల్స్, బ్లైండ్ వాళ్ళకి అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి ఎంతో మందికి నేను వీల్ చైర్స్ ఇవ్వడం, వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడము అండ్ వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయటము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసేదాన్నండి. అండ్ కొన్ని హెల్త్ క్యాంప్స్ కూడా నేను కండక్ట్ చేశాను. ఆ హెల్త్ క్యాంప్స్ త్రూ నేను కొంచెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలోకి వెళ్ళవలసి వచ్చింది. సో నేను కోవిడ్ టైంలో నేను ఫ్రీ ఐసోలేషన్ వార్డ్ హైదరాబాద్లో మేము జవహర్ నగర్, గాంధీనగర్లో స్టార్ట్ చేశాము. అక్కడ కార్పొరేటర్ సహకారంతో దానికి కిషన్ రెడ్డి గారు కూడా ఇనార్గనైజేషన్ చేశారు వచ్చి. సో ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఎక్కడైతే స్త్రీలు ఎక్కడైతే అవమానపడుతున్నారో, స్త్రీలు ఎక్కడైతే హింసిస్తున్నారో, భార్యాభర్తలు గొడవలు అవ్వడం దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లలు మానభంగం చేయటాలు కానీ ఇట్లాంటి అన్నిటికి మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసండి. అట్లాంటి ఆడపిల్లలకి మేము వెన్నుదండుగా ఉండి చాలా ప్రోగ్రామ్స్ చేసాం మేము ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున. వికలాంగులకి, దివ్యాంగులకి వివాహానికి మేము పుస్తెమట్టెలు కూడా, చీరలు, వాళ్ళకి వివాహానికి ఖర్చులు కూడా నేను ఇచ్చాం మేము. అండ్ కొంతమందికి బాక్సింగ్ అమ్మాయిలకి వాళ్ళకి కూడా సన్మానాలు చేయడం జరిగింది. ఎయిడ్స్ పేషెంట్స్కి అట్లాగా మేము కొన్ని కార్యక్రమాలు చేయవలసి వచ్చిందండి. ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మేము లాస్ట్ 2024 ఎలక్షన్స్ ఏపీ మన లిజెండరీ పొలిటీషియన్ అండ్ ఇప్పుడు ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోటి మేము ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది పొలిటికల్ అనాలిసిస్ టీంలో నేను వర్క్ చేయడం జరిగిందండి. సో ఆ టీంలో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ అండ్ జగన్నాథం ప్రవీణ్ అండదండలతోటి నేను ఉమెన్ పొలిటికల్ అనాలిసిస్ టీంలో ఉన్నానండి. మొత్తం ఏపీ ఎలక్షన్స్ కంతా మేము వర్క్ చేసాము ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్. ఎందుకంటే మహిళా ఓటు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏపీలో కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఏరియాస్, మెప్మా, సెర్ఫ్ అట్లాంటి అవేర్నెస్, డ్వాక్రా గ్రూపులకి అట్లాగా అవేర్నెస్ ప్రోగ్రామ్, మహిళలకి ఓటేస్తే ఏంటి, ఓటు హక్కు గురించి అని ఉమెన్ ఎంపవర్మెంట్ నేను ఇంటర్నల్ గా మేము చేయడం జరిగింది. సో నేను ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుండి చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. అండ్ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇదేమో 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా సొంత ఫైనాన్స్ తోటే మేము చేస్తున్నామండి. మాకు ఈ ట్రస్ట్కి ఎట్లాంటి ఫండింగ్ అన్నది లేదు. సో నేను ఇది చేస్తూ నాది శ్రీవంశీ అండ్ లాస్యశ్రీ ఫిజియో కేర్ సెంటర్ అన్నది ముషారాంబాగ్లో 20 సంవత్సరాల క్రితం అప్పటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆరోగ్యశ్రీ మినిస్టర్ పీతాని సత్యనారాయణ గారితో నేను హైదరాబాద్లో 2010లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను ముషారాంబాగ్లో క్లినిక్ రన్ చేస్తూ ఉన్నాను. ఈ క్లినిక్ మీద వచ్చిన అమౌంట్ తోటే నేను ఈ ట్రస్ట్ సర్వీస్ అన్నది నేను కొనసాగిస్తున్నా. అండ్ ఈ రీసెంట్గా నేను ఒక 6 months నుంచి శ్రీవంశీ అండ్ లాస్యశ్రీ ఫిజియో కేర్ అన్నది విఐపి ఫిజియో రిహాబ్ అన్నది ఫ్రాంచైజ్ తీసుకున్నాను. ఈ విఐపి ఫిజియో రిహాబ్ అన్నది దగ్గర 8 బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీలో. అండ్ హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఒక మెయిన్ బ్రాంచ్ అండి. సో ఇవి కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. సో ఈ విఐపి ఫిజియో రిహాబ్ నుంచి నేను గత 6 నెలల నుంచి చేస్తున్నాం. ఈ 6 నెలల నుంచి మా దగ్గర ఒక 150 members పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ 150 మంది కూడా మాకు గుడ్ విల్, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. అందరూ ఎట్లాంటి కండిషన్ లో వచ్చినా కూడా
మా టీం అంతా కలిసి మేము గుడ్ రిజల్ట్ తీసుకొచ్చాము. అందులో 2-3 ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ సో ఇంకా ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ నుంచి నేను వృద్ధులకి వృద్ధాశ్రమాలు అండ్ ఎక్కడైతే ఆడపిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రొటెక్షన్ గురించి చాలా మంది ఇప్పుడు బాలికలకైనా మహిళలకు అవనివ్వండి, స్త్రీలకి, వయోవృద్ధులకు కూడా రక్షణ లేదు. లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ డిఎస్పి సుమతి గారు ఆ డ్రైవ్ లో కూడా ఆమెనే కామెంట్ చేసిన, దిల్సుఖ్ నగర్ బస్ మెట్రో స్టేషన్ దగ్గర ఆమెనే కామెంట్ చేశారు. అంత డిఎస్పి సుమతి గారినే కే రక్షణ అన్నది లేదు. మాలాంటి నార్మల్ ఉమెన్ కి అసలు రక్షణ ఎక్కడ దొరుకుతుంది? సో మాకు గవర్నమెంట్ నుంచి అన్న సహకారం అందిస్తే మేము ఇందులో, నాకు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు బాక్సింగ్ అమ్మాయిలు ఉన్నారు, కర్రసాం చేసే అమ్మాయిలు ఉన్నారు. ఇట్లాగా మాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి మేము రావాలని అనుకుంటున్నామండి. ఫండింగ్ ఏదన్నా వస్తే మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. ఈ ట్రస్ట్ ఒక మహిళగా, ఒక డాక్టర్ గా మీరు ఎన్నో సేవలు చేస్తున్నట్టు నాకు తెలిసింది. దాని గురించి ఒకసారి మీరు చెప్పండి. ఒక మహిళగా అంటే ఎప్పుడు కూడా మహిళ ధైర్యంగా ఉంటే ఏదన్నా ఎదుర్కొంటదండి. సో నేను ఈ వృత్తిలో, ఈ ఫిజియోథెరపీ వృత్తిలో గత 26 సంవత్సరాల నుంచి నేను వృత్తినే నమ్ముకున్నా. ఎందుకంటే మా ఫాదర్ ఫిజియోథెరపిస్ట్, నన్ను చాలా కష్టపడి చదివించారు ఆయన. సో ఎంతో మందికి నేను ఈ చేతులతో ట్రీట్మెంట్ ఇచ్చాను. మహిళగా అంటే నాకు వెనక సపోర్ట్ అన్నది నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్, మా ఫాదర్ది, ఇంకా ఫ్రెండ్స్, మా బ్రదరు, ఇట్లా నాకు ఫ్యామిలీవి కొన్ని స్టార్టింగ్ స్టేజ్ లో అండదండలు ఉండేవి. దాంతో నేను 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఈ ట్రస్ట్ వర్క్స్ చేసుకుంటున్నాను. అండ్ ఎంతో మందికి నేను సర్వీస్ ఇచ్చాను నేను. అలాగే మా ఫౌండేషన్ సత్యనారాయణ చారిటబుల్ ఫౌండేషన్ అంటే ఇప్పుడు మీకు సోషల్ జస్టిస్ అన్నది ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ బేటీ బనావో షేర్ అండి. సో అది మహిళా సాధికారిక సంస్థ కింద నేను దాన్ని సోషల్ జస్టిస్ అన్నది పెట్టాం మేము. అండ్ సత్యనారాయణ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి మేము ఫిజియోథెరపీవి చాలా హెల్త్ క్యాంప్స్ చేశాను నేను. అండ్ ఫిజియోథెరపీ అన్నది ఇప్పుడు 90 డేస్ చాలా నీడ్ అండి. ఇది ఫిజియోథెరపీలో పక్షవాతం వచ్చిన వాళ్ళకి, ఆర్థరైటిస్ అండి, రుమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్, అండ్ సెరిబ్రల్ పాలసీ అంటే పిల్లలు మేనరికం చేసుకున్న పిల్లలకి, మెంటల్లీ డిజార్డర్ పిల్లలకి సెరిబ్రల్ పాలసీ, అటిజమ్, అండ్ 50 years అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి జెరియాట్రిక్ కేర్ అంటే వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, నడుము నొప్పులు అండ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపొరాసిస్, రుమాటైడ్ ఆర్థరైటిస్, ఇట్లాగా సో మెనీ డిసీజెస్ కి మేము ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటామండి. అండ్ ఈ జెరియాట్రిక్ కేర్ అంటే వృద్ధాప్యంలో వచ్చే రుగ్మతలు. ఆ రుగ్మతలు ఏంటంటే మేము ఇందులో కూడా 40 years అబవ్ ఉన్న వాళ్ళకి, ఉమెన్ అండ్ మెన్ కి చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 40 years దాటేటప్పటికి స్త్రీలలో మెనోఫాస్ స్టేజ్కి వచ్చి వాళ్ళు కొన్ని రకాల నొప్పులతోటి బాధపడతారు, వాళ్ళు మానసికంగా కూడా కృంగిపోతారు. సో ఇట్లాంటి వాళ్ళకి మేము ఫిజియోథెరపీ నుండి చాలా అందంగా ఎట్లా ఉండాలి, హౌ టు గ్రూమింగ్ అంటే వృద్ధాప్యంలో కూడా మీరు అందంగా ఎలా ఉండాలి, హెల్దీగా ఎలా ఉండాలి, డైట్ ఎట్లా తీసుకోవాలి అన్నది మేము లేటెస్ట్ టెక్నాలజీ నవేడేస్ ఇప్పుడు మా క్లినిక్ కూడా రోబోటిక్ అండ్ లేజర్ ఎక్విప్మెంట్స్ తోటి విఐపి ఫిజియోథెరపీ రిహాబ్ స్టార్ట్ చేశామండి. ఇది ఇందిరా పార్క్ రవి హీలియోస్ లో కూడా విఐపి రిహాబ్ ఉంది. అక్కడ ఐపీ సెక్షన్ అది పెట్టాము లాస్ట్ 1 year. సో ఇప్పుడు రీసెంట్ గా మేము ఇక్కడ ఓపీ సెక్షన్ స్టార్ట్ చేసామండి. ఎక్కువ మాకు ఓపీ సెక్షన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. హౌ టు గ్రూమింగ్ 40 years అబవ్ ఉమెన్ అండ్ మెన్ అండ్ జెరియాట్రిక్ సీనియర్ సిటిజన్స్ కూడా ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాకు ముసలితనం వచ్చేసింది, మేము ఏమీ చేయలేము అని అనుకున్న స్టేజ్ లో మా ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, నడవలేకపోతే మోకాళ్ళు సహకరించినప్పుడు మోకాళ్ళు సహకరించడానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇట్లా సో మెనీ ట్రీట్మెంట్స్ మేము ఈ ఫిజియోథెరపీ విఐపి ఫిజియో రిహాబ్ నుంచి ఇస్తున్నామండి. ఈ ట్రస్ట్ తరపున నేను సోషల్ జస్టిస్ అండ్ ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ తరపున వికలాంగులకి కొన్ని సంవత్సరాలుగా నేను ఫ్రీ ఫిజియోథెరపీ
ట్రీట్మెంట్ ఇచ్చానండి, అంటే ఇస్తున్నాను. నాకు ఎవ్రీ మంత్ ఒక 5 వికలాంగులకి నేను ఫ్రీగా ఫిజియోథెరపీ చేస్తాను నేను. సో మా ట్రస్ట్ తరపున ఎంతో మందికి వీల్ చైర్స్ ఇవన్నీ కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. అదే విధంగా మా తండ్రి గారు డాక్టర్ గుబ్బల సత్యనారాయణ గారు ఏపీ ద్వితీయ ఫిజియోథెరపిస్ట్ అండి. ఆయన నుంచి నేను ఈ ఫిజియోథెరపీ అన్నది నా వృత్తిలాగే అయ్యింది. నవ్వేడేస్ 26 సంవత్సరాల నుంచి నేను ఫిజియోథెరపీలో ఉమెన్ గా కష్టపడుతున్నా. ఇన్ని సంవత్సరాలు ఏ ఉమెన్ కూడా ఫిజియోథెరపీ రంగంలో రాణిస్తున్న వాళ్ళు ఎవ్వరూ లేరండి. మా తండ్రి గారి నుంచి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ ఫిజియోథెరపీలోనే శ్రీవంశీ అండ్ లాస్యశ్రీ ఫిజియో కేర్ పెట్టిన తర్వాత దాన్ని తీసి నేను విఐపి ఫ్రాంచైజ్ అన్నది విఐపి ఫిజియో రిహాబ్ ఫ్రాంచైజ్ తీసుకున్నా. దీనికి సిఇఓ డాక్టర్ గుబ్బల వంశీకృష్ణ గారు. ఈయన ఏపీలో 9 బ్రాంచెస్ రన్ చేస్తున్నారండి. నేను ఆ కంపెనీ నుండి దీన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఫ్రాంచైజ్ తీసుకున్నాం మేము. సో ఇందులో మా టీం ఉన్నారు, డాక్టర్ అంజలి, సో ఇంకొక డాక్టర్, ఇంకా 2-3 అమ్మాయిలు కూడా వర్క్ చేస్తున్నారు సో నా కింద. సో నాకు ఈ ఫిజియోథెరపీ వృత్తినిచ్చిన నా తండ్రి గారికి ధన్యవాదాలు. అండ్ ఈ ఫ్రాంచైజ్ కంపెనీ నాకు ఫ్రాంచైజ్ కంపెనీ ఇచ్చినందుకు, మా బ్రదర్ కి ఇక్కడ బ్రాంచ్ విఐపి అని పెట్టినందుకు మా బ్రదర్ డాక్టర్ వంశీకృష్ణ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఏంటండి? నా పేరు రాజారెడ్డి అండి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 months 4th month ఏ ప్రాబ్లంతో వచ్చిండు? ఇక్కడ నా బ్యాక్ పెయిన్, మెయిన్ బ్యాక్ పెయిన్, స్టిరాసిస్, అక్కడి నుంచి డిస్క్ డిజార్డర్ డిసీజ్ వచ్చానండి. ఇప్పుడు తగ్గిందా? చాలా రిలీఫ్ వచ్చిందండి, చాలా రిలీఫ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నేను నడిచి రాగలిగేవాడిని కాదు, వేరే వాళ్ళ సహాయం తీసుకోకుండా. కానీ ఇప్పుడు నేను నా అంతకు నేనే వస్తున్నాను. చాలా వరకు 75% రిలీఫ్ వచ్చేసిందండి. ఇంకా కొద్ది రోజులు పోతే మిగతా రిలీఫ్ కూడా వస్తుందని నమ్మకం. డాక్టర్ గారు వాళ్ళు ఇక్కడ కృషి వారు ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తారు కాబట్టి ఇక్కడ వస్తారు. అందులో నాకు మా ఇంటికి చాలా దగ్గర ఉండాలి కాబట్టి నాకు ఇంకా చాలా అనుకూలంగానే ఉంది, చాలా మంచిగానే ఉంది. మీ హెల్త్ కండిషన్ పూర్తి స్థాయిలో చాలా బాగుందని చెప్తున్నారు. మరి డాక్టర్ గారికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? డాక్టర్ గారికి ఏం చెప్పలేదు, అలాంటి పేషెంట్కి సహాయం చేయమని చెప్తాను. నమస్తే అండి, మీ పేరు ఏంటి? నా పేరు విజయ్ కుమార్ జోషి అండి. మీ ఎలాంటి సమస్యలతో వచ్చి ఇక్కడికి? ఎలా ఉంది పరిస్థితి? నాకు ఇప్పుడు ఈ చేతి బాగాలేకుండే సార్, ఈ పెరాలసిస్ వచ్చిండే. దాదాపు 1 month అయింది వచ్చి. ఇప్పుడు రిలీఫ్ ఉన్నది. ఇప్పుడు తినడానికి రాకుండే మొత్తం ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు బాగా చాలా తింటున్నాను. ఇప్పుడు చాలా బాగా ఉంటున్నది, ఇబ్బంది ఏం లేదు. ఈ స్థాయిలో మీ ప్రాబ్లం అదే సాల్వ్ అయిందా? సాల్వ్ అంటే కంప్లీట్ గా నాకు సాల్వ్ కాలేదు సార్. ఇంకా కొద్ది రోజులు సాల్వ్ అయిపోతుంది. 1 month వస్తే సాల్వ్ అయిపోతుంది. ఎన్ని రోజులు తీసుకున్నారు మీరు ట్రీట్మెంట్? దాదాపు 1 month అవుతుంది సార్. నెల రోజుల లోపలనే మీరు ఇదివరకంటే చాలా మంచి స్థాయిలో ఉన్నారు అనమాట. బాగానే ఉంది, డాక్టర్ వాళ్ళ కృషి వల్ల బాగానే ఉన్నది. సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ జగన్నాథం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీదేవి చేస్తున్న సేవలను చూసారుగా. మీరు ఇలాగే మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ మీ అమరేందర్.